శుభోదయము సహోదరి సహోదరులకు. ఈ యొక్క ఉదయకాలాన్ని దేవుడు మనందరికి ఇచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. నిజంగా దేవుడు ఎన్నో విధాలుగా మనకి తోడుగా ఉంటూ మనల్ని కాపాడుతూ మనల్ని భద్రపరుస్తూ ఉన్నారు. ఈ యొక్క నూతన దినాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేసినందుకు నిజంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాము. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి ప్రభా, ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ యొక్క దినాన్ని చూడడానికి, ఈ వాక్యాలు వినడానికి ప్రభా, మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సహాయం దయచేయండి. యొక్క వాక్యాలు ప్రభా మరి మేము నేర్చుకోబోచుండగా మీ యొక్క ఆత్మ ద్వారా నడిపించండి. మీరే వాక్యం ద్వారా మాతో మాట్లాడతారని నమ్ముచు ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి శుభోదయము సహోదరి సహోదరులకు. ఈరోజు నేను యొక్క చెప్పే అంశం ఏమిటంటే దేవుని యొక్క వాగ్దానాలు, లేదంటే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క ధర్మశాస్త్రము. ఎన్నో విధాలుగా మనము దేవుని వాక్యాలు మనము పిలుచుకోవచ్చు. ఈరోజు ధ్యానం చేసుకుందాము కీర్తనల గ్రంథం గురించి. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు చూద్దాము. ఇక్కడ ఉన్నది 5 వచనాలు అయినా సరే మరి ఆ 5 వచనాల ద్వారా 7 అంశాలు మనం నేర్చుకుందాము. సో మొదటిగా దేవుని ఆజ్ఞలను ఎవరైతే వాటిని విధేయత కలిగి వాటి ప్రకారంగా జీవించాలనుకుంటారో అట్టి వారికి దేవుడు బహుమానాన్ని ఇస్తూ ఉంటారు. సో ఆ బహుమానము గురించి ఆ వాక్యాల గురించి ముందుగా మనము తెలుసుకుందాము. సో మొదటిగా మనం చూడవచ్చు మరి కీర్తనలు 19 ఒక వచనం తర్వాత ఇంకొక వచనాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాము. కీర్తనలు 19 7వ వచనము నేను మీకు చదివినిపిస్తాను. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. సో నిజంగా మొదటిగా మనం చూడొచ్చు దేవుని వాక్యాలు యథార్థమైనది. మొదటి అంశము దేవుని వాక్యాలు యథార్థమైనవి. మరి ఎవరైతే దేవుని వాక్యాల్లో మరి ధ్యానం ఉంచుకుంటూ వాటిని చదువుతూ వాటిని అనుసరిస్తూ ఉంటారో ఖచ్చితంగా అలాంటి వారికి దేవుడు గొప్ప బహుమానాన్ని కలుగజేస్తాడు. మన బహుమానం పొందుకునే ముందు దేవుని వాక్యాలు ఎలా ఉన్నాయి, అవి ఏం చేస్తున్నది మనము వెళ్తూ ఉంటాం, మనం నేర్చుకుందాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మరి దేవుని వాక్యము ఒక పనిముట్టు లాంటిది, ఆ యొక్క వాక్యము ఖచ్చితంగా మరి దేవుడు దానిని ఉపయోగించి పురుషులను, స్త్రీలను మరి వారిని మలిచి తన వైపు తీసుకురావడానికి, అదేవిధంగా అపవాది తంత్రాల నుంచి మనలను బయలుపరిచి మరి దేవుని వైపు తిప్పడానికి దేవుడి వాక్యాల ద్వారా ఎంతగానో మన జీవితాల్లో పనిచేస్తూ ఉన్నారు. మరి చూసుకున్నట్లయితే అందుకనే దేవుని వాక్యము నమ్మదగినది. అందుకనే దేవుని వాక్యాన్ని ఒక పనిముట్టుతో మరి దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి రెండవ అంశం మనం చూద్దాము. దేవుని వాక్యాలు మరి సాధారణమైనవి, అవి నిర్మలమైనవి. మరి ఆ వాక్యాలు ఎవరైతే వింటారో, ఎవరైతే వాటిని పాటిస్తారో మరి అలాంటి వ్యక్తులను కూడా దేవుడు జ్ఞానవంతులుగా తయారు చేస్తారు. మనం చూద్దాము. అదే ఒక వచనంలో మరి కింద చెప్తూ ఉన్నారు, యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. మరి నిజంగా చూసుకున్నట్లయితే ప్రభు యొక్క ఆజ్ఞలు చాలా స్పష్టమైనవి, సాధారణమైనవి. ఎవరైతే వాటిని చదువుతారో, ఎవరైతే వాటిని ఆచరణలో పెడతారో మరి అలాంటి వారికి దేవుడు జ్ఞానాన్ని కూడా దయచేస్తాడు. ఒకప్పుడు మనము ఏమీ తెలియని వారు, దేవుని గురించి, దేవునికి వాక్యాల గురించి అంత అవగాహన లేకుండా మనము జీవించి ఉన్నాము. అయినా కానీ అలాంటి మనలను దేవుడు తన వాక్యాలు మనకు బయలుపరిచి తన యొక్క ఉద్దేశాలు మనకు తెలియచేసి
మరి బుద్ధిహీనులుగా ఉన్నటువంటి మనలను మరి బుద్ధిమంతులుగా, జ్ఞానవంతులుగా దేవుడు తయారు చేసి ఉన్నారు. మరి ఇక్కడ చూసుకుంటే అందుకనే దేవుని వాక్యాలు ఎంతో సాధారణమైనవి, అవి యథార్థమైనవి, నమ్మదగినవి. అవి ఎప్పుడైతే మరి నేర్చుకుంటారో, ఎవరైతే వాటిని పాటిస్తారో అలాంటి వారికి దేవుడు మరి జ్ఞానాన్ని కూడా ఇస్తారని వాక్యం చెప్తూ ఉంది. మూడవదిగా చూద్దాము, దేవుని వాక్యాలు మరి సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉంది. మరి దేవుని వాక్యాలు సంతోషింపదగినవి. మరి చూద్దాము అదే యొక్క కీర్తన 19వ అధ్యాయం 8వ వచనం చూద్దాము. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. మరి చూసుకున్నట్లయితే మరి యెహోవా వాక్యాలు, దేవుని యొక్క వాక్యాలు మరి నిజంగా అవి హృదయానికి ఒక సంతోషాన్ని ఇస్తుంది. చూడండి, ఎప్పుడైతే మనకి బాధ కలిగిందో, ఎప్పుడైతే మనము దుఃఖంలో ఉన్నామో, దేవుని యొక్క మాట మరి అది చదివినప్పుడు కావచ్చు, లేదంటే దాన్ని మనము గురి కలిగి ఉన్నప్పుడు కావచ్చు, అవి మనకి ఒక హృదయానికి ఆ బాధను తీసేసి ఒక సంతోషాన్ని అవి ఇస్తూ ఉన్నాయి. ఏమేన్ బ్రదర్స్ సిస్టర్స్, మరి అదే యొక్క వాక్యాలు మరి మన జీవితంలో కూడా సంతోషాన్ని నింపడానికి దేవుడు వాటిని మన యందు పెట్టి ఉన్నారు. ఏమే సో కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తాము, అయ్యో ఒక శోధనలాగా, ఒక 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 పరీక్షలాగా మనకి అనిపిస్తూ ఉండవచ్చు. ఎలాగంటే అయ్యో దేవుని చిత్తము తెలుసుకోవాలంటే ఈ చిత్తం, దేవుని చిత్తము చాలా కష్టంగా ఉంది, చాలా కఠినంగా ఉంది, ఆయన మార్గాలు అంత సులువైనవి కాదు అని ఎన్నో శోధనలు గుండా, ఎన్నో ఆలోచనలు గుండా మనం వెళ్తూ ఉంటాం. అయితే ఇక్కడ చూద్దాము, 1 యోహాను 5వ అధ్యాయము 13వ వచనము ఒకసారి చదువుదాము. 1 యోహాను 5వ అధ్యాయము 3వ వచనము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. నిజంగా మరి యోహాను భక్తులు ఇక్కడ రాసి ఉన్నారు, ఎప్పుడైతే మనము దేవుని యొక్క ఆజ్ఞలను గైకొంటామో, పాటిస్తామో, నిజంగా అవి చేసినప్పుడు నిజంగా మనము దేవుని ప్రేమించిన వారమని ఈ యొక్క భక్తులు రాస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయన యొక్క వాగ్దానాలు లేకుంటే దేవుని యొక్క వాక్యాలు భారమైనవి కాదు. కాకపోతే మనకు వచ్చే శోధన ద్వారా, మనకు వచ్చే పరీక్ష ద్వారా మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు, అయ్యో దేవుని వాక్యాలు కష్టమైనవి, అయ్యో దేవుని మార్గాలు కఠినమైనవి అని మనకు అనిపిస్తూ ఉంటే, కానీ నిజంగా వాటిని చదివినప్పుడు, వాటిని ఆచరణ పెట్టినప్పుడు అవి అంత భారమైనవి కావని ఇక్కడ యోహాను గారు మనకి సెలవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే నిజంగా వాక్యాలు చదువుతామో, పాటిస్తామో, అవి మనకి ఇంకా తోడ్పడుతూ ఉంటాయి, ఒక ఒక తోడ్పాటునవి దయచేస్తూ ఉంటాయి. ఏమే చూద్దాము. 4వదిగా దేవుని యొక్క వాక్యాలు, దేవుని యొక్క వాగ్దానాలు చాలా పవిత్రమైనవి, అవి చాలా పరిపూర్ణమైనవి. చదువుదాము, అదే యొక్క 8వ వచనము చూద్దాము. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. నిజంగా చూసుకుంటే దేవుని యొక్క వాక్యాల్లో ఎలాంటి దోషాలు లేవు, ఎలాంటి ఆంక్షలు లేవు. ఎందుకంటే అవి చాలా పరిపూర్ణమైనవి, అవి చాలా పవిత్రమైనవి. ఇక్కడ కీర్తనకారులు సెలవిస్తూ ఉన్నారు. నిజంగా దేవుని ఆజ్ఞలు ఎంతో ఖచ్చితమైనవి, ఎంతో పరిపూర్ణమైనవి. చెడు విషయాలలో కలిసి ఉండే వాక్యాలు కాదు, చెడు మార్గాలను ప్రేరేపించే వాక్యాలు కాదు. కానీ నిజంగా అందుకని యొక్క వాక్యాలు ఎంతో పవిత్రమైనవి కీర్తనకారులు చెప్తున్నారు. మరి ఎప్పుడైతే మనము ఈ యొక్క పవిత్రమైనటువంటి వాక్యాలను మనం చదువుతామో, మనం ధ్యానం చేసుకుంటామో, మన జీవితాల్లో కూడా దేవుడు ఆ యొక్క పవిత్రతని దయచేస్తుంటారు. ఆ యొక్క నిర్దోషాన్ని, ఆ యొక్క దోషాన్ని తీసివేసి మనల్ని కూడా దేవుడు నిర్దోషులుగా ఎంచబడాలని కోరుకుంటూ ఉన్నారు. ఏమైనా సంగమా, మీరందరూ నాతో ఉన్నారా? సో 5వ వచనం చూద్దాము. దేవుని యొక్క వాక్యాలు, దేవుని యొక్క వాగ్దానాలు శాశ్వతమైనవి, అవి చిరకాలము జీవించేవి. మరి చూసుకున్నట్లయితే దేవుని వాక్యము నిత్యమైనది,
మరి అవి చూసుకున్నట్లయితే దేవుని వాక్యాలు అప్ టు డేట్గా అవి ఉంటుంది. దానికి ఎలాంటి రివిజన్ చేయడం కావచ్చు, లేకపోతే తిరిగి దాన్ని ముద్రించడం కావచ్చు, అలాంటివి జరగలేదు ఇప్పటి వరకు కూడా. ఈ బైబిల్ ఎప్పుడైతే మరి ఒక్కసారిగా ముద్రింపబడి ఉందో అది ఒక ఏజ్ నుంచి మరొక ఏజ్కి, ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి, ఆ విధంగా అది కంటిన్యూగా అది అలానే ఉంది. కానీ దానిలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు. మరి అందుకనే వాక్యాలు అనేవి ఎంతో శాశ్వతమైనవి చెప్తూ ఉన్నారు. మరి నిజంగా ఈ వాక్యాలు మరి చూసుకున్నట్లయితే మనము తీసుకున్న ప్రతిరోజు తీసుకున్న ఒక మెడిసిన్ మందు కావచ్చు, ఒక ట్యాబ్లెట్ కావచ్చు, లేదంటే మనం వాడే ఒక మొబైల్ కావచ్చు, లేదంటే ఒక గ్యాడ్జెట్స్ కావచ్చు, వస్తువులు కావచ్చు, వాటికంటూ ఒకరోజు ఒక ఎక్స్పైరీ డేట్ అనేది వస్తూ ఉంటుంది. కానీ దేవుని వాక్యాలకు అలాంటి ఎక్స్పైరీ డేట్ లేదు. అది డే టు డే వాళ్ళకు కూడా మరి కాలానికి సంబంధించి కాలానికి అనుగుణంగా కూడా అది అప్డేట్ అయ్యి ఉంది. అది ఎంతో నవ్యంగా, ఎంతో అత్యాధునికంగా దేవుని వాక్యాలు మరి మన ముందు ఉంచబడి ఉన్నాయి. మరి చూడండి, ఎప్పుడో ఉన్నటువంటి వాక్యాలు ఇప్పటికి కూడా అవి ఎంతగానో కంటిన్యూ అవుతుంది. ఎంతగానో వాటిని మనం చదువుతున్నాము, ధ్యానిస్తున్నాము, వాటిలో మనం ఎంతో తృప్తి చెందుతున్నాము. సో అందుకనే ఇక దేవుని వాక్యాలు అనేవి మరి చిరకాలం ఉంటాయి. ఇవి మనుషుల జీవితాలు కొద్ది కాలం ఉండొచ్చు, మనకి పుట్టుక చావు దేవుడు ఎప్పుడో రాసిపెట్టి ఉండొచ్చు. కానీ దేవుని వాక్యాలకు చావు అనేది లేదు. అవి నిత్యమైనవి, అవి చిరకాలము ఉండే వాక్యాలుగా ఉన్నాయి. ఏమే సో చూసుకున్నట్లయితే మరి దేవుని యొక్క వాక్యాలు యథార్థమైనవి. అవి చూసుకున్నట్లయితే ప్రతి విషయంలో అవి ఒక 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 మనకు ఓదార్పుగాను, మనకు ఒక ఆదరణగాను, మనకి ఒక చేదోడుగాను ఆ వాక్యాలు మనకు ఎంతగానో సహాయపడుతూ ఉన్నాయి. సో వాటిని మనము ధ్యానం చేసుకోవాలి. ఆ యొక్క వాక్యాలను చదివే విషయంలో మనము నెగ్లెక్ట్ చేయకూడదు. వాటిని మనం ఎప్పుడు కూడా వద్దనుకోకూడదు, వాటిని తిరస్కరించకూడదు. చూద్దాము మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనము. మత్తయి 5:17. ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చిందని తలంచవద్దు, అది నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు రాలేదని యేసు ప్రభువు చెప్తున్నారు. నిజంగా దేవుని వాక్యాలు ఏవైతే రాసి ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి కోసమే యేసు ప్రభువు మరి పరలోకం నుంచి భూలోకానికి వచ్చి ఉన్నారు. అవైతే రాసినో ఆ రాసినట్టుగా తన జీవితం ప్రకారంగా యేసు ప్రభువు జీవించి నెరవేర్చి తిరిగి పరలోకానికి వెళ్ళి ఉన్నారు. మరి ఈ వాక్యాలు మనము చిరకాలంగా ఉండే వాటిపైన మనం ధ్యానం ఉంచాలి. కానీ మరి ఇవాళ నుండి రేపు వెళ్ళే ఒక వస్తువులపైన, లేకుంటే ఒక మొబైల్ ఫోన్స్ పైన, వీటిపైన మనము ఎక్కువగా కేంద్రీకరణ కలిగి ఉంటున్నాం. కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి మనము పక్కన పెడుతున్నాము. సో ఇది ఎంతో విచారకరమైన విషయము సహోదరులారా. మరి నేను కోరుకునేది ఏంటంటే, నేను ప్రోత్సహించేది ఏంటంటే, దేవుని వాక్యాలు మనము వాటిని నెగ్లెక్ట్ చేయొద్దు, వాటిని తిరస్కరించకూడదు. వాటిని చదవటానికి మరి యెహోషువలో కూడా చెప్పి ఉన్నారు. మరి దాన్ని దీవారాత్రములు మరి దాన్ని ధ్యానించమని చెప్తున్నాడు. వాటిని ఎడమకైనను కుడికైనను వాటిని తిప్పొద్దని దేవుడు చెప్తూ ఉన్నారు. మరి చూద్దాము 6వదిగా, దేవుని వాక్యాలు చాలా విలువైనవి. ఎంత విలువైనవి అంటే మరి బంగారం కంటేను అవి ఎంతో విలువైనవి. జుంటె తేనె దారుల కంటే కూడా అవి మధురమైనవని కీర్తనకారుడు చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు. చూద్దాము అదే ఒక అధ్యాయము, కీర్తనలు 19 10వ వచనం చూద్దాము. దేవుని యొక్క వాక్యాలు మరి చూసుకున్నట్లయితే బంగారు కంటెలు, విస్తారమైన మేలిమి బంగారు కంటెలు కోరదగినవి, జుంటె తేనె ధార కంటెలు అవి మధురమైనవని చెప్తున్నారు. ఎంత గొప్ప విషయం సహోదరులారా. మరి మనము తేనె తిన్నప్పుడు ఎంతో తీగా ఉంటుంది, ఆ యొక్క రుచి మధురంగా ఉంటుంది కదండి. మరి దేవుని వాక్యాలు మరి దానికంటే కూడా మధురం అంటే ఆలోచించండి. మరి ఎంత అవి విలువైనవో, ఎంత మధురమైనవో. మరి ఈరోజు మనము అలాంటి మధురమైనటువంటి మాటలను, అలాంటి బంగారము కంటే విలువైన మాటలను
మనము ఎంతవరకు వాటిని ధ్యానిస్తున్నాము, ఎంతవరకు వాటిలో మన యొక్క మనసు అనేది ఉంచుతున్నాము, మనందరము మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నారు, మరి దేవుని యొక్క వాక్యాలు మరి విలువైనవి, నమ్మదగినవి. అందుకనే అవే మరి దేవుని వాక్యాలుగా దేవుడు మనందరికీ ఇచ్చి ఉన్నారు. మరి చూసుకున్నట్లయితే మరి దేవుడే కాదు, దేవుని యొక్క వాక్యాలు కాదు, దేవుని యొక్క రక్తం కావచ్చు. ఆయన యొక్క అమూల్యమైన రక్తం కూడా ఎంతో విలువైనది. అలాంటి విలువైన రక్తాన్ని ఇచ్చి దేవుడు మనందరినీ కొని ఉన్నాడు. తిరిగి ఆయనలో మనల్ని ఒక నూతన వ్యక్తులుగా దేవుడు నిర్మించాలని కోరుకుంటున్నాడు. సో కొన్ని వచనాలు రాసుకుందాం మనము, తర్వాత మనం వాటిని ధ్యానం చేసుకోవచ్చు. 1 పేతురు 2:7, అదేవిధంగా 1 పేతురు 1:19, 2 పేతురు 1:4, అదేవిధంగా కీర్తనలు 119, 72. ఈ వచనాలు కనుక మనము మరి ఇంటి దగ్గరికి తర్వాత మనం సమయం తీసుకుని వీటిని ధ్యానించినట్లయితే ఎన్నో విషయాలు దేవుని యొక్క వాక్యాల గురించి, ఆయన యొక్క రక్తం గురించి, ఆయన యొక్క చేసినటువంటి కార్యాల గురించి ఇక్కడ వాక్యాలు ఎంతగానో సెలవిస్తూ ఉన్నాయి. చివరిగా చూద్దాము, మరి దేవుని యొక్క వాక్యాలు మరి ఎంతో నివారణ కలిగించేవి. సో నివారణ అంటే మనకు తెలుసు, మరి ఏదైనా రోగం వచ్చినప్పుడు దానికి నివారణ అనేది మనము కనుగొనడానికి ప్రయత్నం చేస్తాము. మరి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాలను మనము ధ్యానం చేసుకుంటామో మరి అవి మనకి ఒక నివారణలాగా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. చూద్దాము చివరిగా మరి కీర్తనల గ్రంథము 19:11 చూద్దాము. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనడం వలన గొప్ప లాభము కలుగును. సో మరి ఎవరైతే దేవుని యొక్క వాక్యాలు మరి పాటిస్తారో, మరి దేవుని యొక్క సేవకులు కావచ్చు, దేవుని యొక్క శిష్యులు కావచ్చు, ఎవరైతే వాటిని ఆనందిస్తారో, వాటిని చదువుతారో, ధ్యానిస్తారో, వాటి ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉంటారు. మరి చూడండి, పాపము చేయొద్దు అని దేవుడు చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే మనము పాపము చేయకుండా దేవుని వాక్యం అనేది మనలను నివారిస్తూ ఉంటుంది. మరి పాపంలో పడకుండా దేవుని వాక్యము మనలను ఆపుతూ ఉంటుంది. మరి ఆ వాక్యాలు మనల్ని ఎంతగానో హెచ్చరిస్తూ ఉన్నాయి. ఆ వాక్యాలు ఎంతగానో మనకి ఒక సూచనలు అవి కలుగజేస్తూ ఉంటాయి. అలాంటి వాక్యాలు విన్నప్పుడు, ఆ హెచ్చరికలు మనం తెలుసుకున్నప్పుడు మనము పాపంలో పడకుండా, తప్పు మార్గంలో వెళ్లకుండా మనం ఎలా చేయాలి, ఏ విధంగా జీవించాలో కూడా వాక్యాల ద్వారా దేవుడు మనకు ఎన్నో విధాలుగా హెచ్చరిస్తూ ఉన్నారు. మరి చూసుకున్నట్లయితే మరి మనము పాపం నుండి దేవుడు ఇక్కడ నివారణ పొందాలని కోరుకుంటూ ఉన్నారు. మరి పాపం చేసి ఆయనను మనము దుఃఖపరచడం కంటే మరి ఆయన ఆజ్ఞలను, ఆయన వాగ్దానాలను పాటించి నివారణ పొందడం అనేది ఎంతో అవుతుంది. మరి మనకి ఇంగ్లీష్లో ఒక మాట చెప్తారు, మరి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. నివారణ కంటే నిరోధన ఉత్తమమైనని చెప్తూ ఉన్నారు. మరి దేవుని యొక్క వాక్యాలు ఇన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు మరి ఎందుకు మనము వాటిని తిరస్కరించాలి, ఎందుకు మనం వాటిని తడిచెవున పెట్టాలి, ఎందుకు వాటిలో మనము ధ్యానం ఉంచకుండా మరి వేరే మార్గాల్లో ఎందుకు వెళ్తున్నాము? సో ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రశ్నించే విషయం ఏంటంటే, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనము తూచా తప్పకుండా పాటిద్దాం. అవి పాటించినట్లయితే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఒక ప్రతిఫలం అనేది, ఒక బహుమానం అనేది దేవుడు మనందరికీ దయచేస్తారు. ఏమైనా ప్రశ్నిస్తాం? నా జీవితంలో కూడా వాక్యాలు ఎప్పుడైతే నేను బైబిల్ పఠనం చేసి ఉన్నాను, దేవుని వాక్యాలు నేర్చుకున్నాను, మరి నాకు దేవుని వాక్యాలు ఎన్నో విధాలుగా సహాయపడ్డాయి. దేవుని వాక్యాలను ఆచరించడం వల్ల, మరి వాటిని చదవడం వల్ల ప్రతిరోజుకి నా యొక్క విశ్వాసం అనేది అనుదినము అది ఇంకా రెట్టిపోతూ వచ్చినది. మరి నేను పాపంలో పడకుండా దేవుని వాక్యాలు నాకు ఎంతగానో సహాయపడింది. నాకే కాదు, మీ జీవితంలో కూడా దేవుని వాక్యాలు ఎంతగానో పనిచేసి నేను నమ్ముతున్నాను. మరి అలాంటి వాక్యాలను మనం ఇంకా ఎక్కువగా ధ్యానం చేసుకున్నాం. మనం తెలుసుకున్నది చాలా తక్కువ, తెలుసుకోని విషయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనము దేవుని వాక్యాలను ఇంకా కేంద్రీకరిద్దాము, ఇంకా వాటిని ధ్యానించుకుని, ఇంకా వాటిలో మన మనసు నుంచి మరి దేవుడిచ్చే బహుమానాన్ని మనం పొందుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుచున్నాను. ఇచ్చినటువంటి యొక్క వాక్యాన్ని దేవుడు దీవించుకున్నాగా. అందరికీ